ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అన్యుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఎవరికైనా ప్రభు ఒక్కడే, నజరేడైన యేసుక్రీస్తు వారు. మనుషులను రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యెహోవాను ఆశ్రయించడం వానికి ఏ మేలు కొదువు ఉండదు. ప్రభు నామంలో ప్రార్థించినప్పుడు, విశ్వాసంలో కొనసాగినప్పుడు, దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, దేవుని కృపను పొందుకున్నటువంటి మనము దేవుని ప్రజలుగా కొనసాగుతున్నప్పుడు నీకు ఏది కొదువు ఉండదు. ఆయన మాట అగ్ని వంటిదే ఉన్నది కనుక నీ చుట్టూ ఉన్నటువంటి చీకటిని పారద్రోలి, నీలో ఉన్నటువంటి దరిద్రములు తీసివేసి, నీ చుట్టూ ఉన్నటువంటి బంధకములు కాల్చివేసి, దహించివేసి నిన్ను ఒక దేవునికి ఉపయోగపడు, దేవునికి మరి ఘనత తెచ్చేటటువంటి ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా దేవునిని ఏర్పాటు చేస్తాడు. కాబట్టి దేవుని సత్యమును, ప్రభు యొక్క మాటను విశ్వాసముతో మరి అనుసరించి, విశ్వాసముతో దాన్ని కొనసాగించి దేవుని వాక్యమునికి లోబడితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమని మనం నమ్మి ప్రార్థన చేస్తే నువ్వు రక్షింపబడతావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అనగా నేడే రక్షణ దినము గనక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్.